లైఫ్, జీవం. జాన్ చాప్టర్ 5:22. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విని, ఆయన మాట, ఈ వాక్యం ఏంటి? ఆయన బైబిల్ ఈజ్ హిస్ వర్డ్. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. మనమేమో జీవించడానికి భయపడుతుంటే యేసుప్రభు వారు ఇచ్చింది ఏంటంట? నిత్య జీవము, లైఫ్, ఇటర్నల్ లైఫ్. అందుకే ఎవరైనా యేసుని అంగీకరిస్తే మనందరూ బతుకున్న వాళ్ళమే. ఏం పొందుకున్నామంట? నిత్య జీవము. అంటే మరణము లేని జీవము. ఏమో కొంతకాలం పడుకోవచ్చు నువ్వు మట్లో, సమాధిలో, తర్వాత మళ్ళా లెగాల్సిందే. అన్ని జనులు కూడా, ఎవరైతే అవిశ్వాసులు కూడా లెగాలి, అందరూ లెగాల. అయితే కొంతమంది ఆయనతో సహవాసం చేయడానికి లెగుస్తారు, కొంతమంది శిక్షకు లెగుస్తారు. ఆయనతో సహవాసం లెగిచే వారిని ఏం పొందుకున్న వాళ్ళు అంటారు? నిత్య జీవం. సో దేవుడిచ్చే జీవం అంట నిత్యం ఉండేటువంటి జీవం అంట. నీవు ఈరోజు బలహీనంగా ఉండొచ్చు, మరణ భయం ఉండొచ్చు. మరి ఏంటంట ఈ జీవం యొక్క ప్రత్యేకత? ఈ జీవాన్ని వాడుకోవాలి, ఈ భూమి మీద వాడుకోవడం. అందుకే అంటారు జ్ఞానము అనండి. ఈ భూమి మీద ఈ జీవాన్ని ఎలా వాడుకోవాలి? అందుకే దేవుడు గొర్రెలకు జీవముడానికి వచ్చాడు. ఎటువంటి జీవం అంట? హీ కెన్ గివ్ ఇట్ అబండెంట్. అంతే, ఒకవేళ వ్యాధి పెరిగినా, ఇబ్బంది పెరిగినా, కష్టం పెరిగినా దాన్ని జయించేటువంటి జీవము కూడా ఉంది. యువర్ ప్రేయర్ ఇంక్రీజెస్ ద అనాయింటింగ్. నీ ప్రార్థన ద్వారా నీవు అభిషేకాన్ని పెంచుకోవచ్చు, ఆ జీవాన్ని పెంచుకోవచ్చు, ఇంకా సమృద్ధిగా చేసుకోవచ్చు. చూడండి, నీ ఖర్చులు 10,000, నీ జీతం 8,000. అరే ఎలాగా అనుకోవడానికి లేదు. నీవు ఇంకా కష్టపడి నీ జీతాన్ని 20,000 చేసుకోవచ్చు. అవునా కదా? అలాంటి జీవం ఇచ్చాడంట దేవుడు. యూ కెన్ ఇంక్రీజ్ ద లైఫ్ దట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. అంటే నీవు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నావంట. ఓకే, సో ఇటువంటి జీవం కలిగి ఉన్నావు. ఈరోజు నువ్వు బలహీన ఉండొచ్చు, 10 ఏళ్ళు బతకొచ్చు, 50 ఏళ్ళు బతకొచ్చు, 60 ఏళ్ళు. కానీ ఏం కలిగి ఉన్నవాడివి? నిత్య జీవం. సో నీ మరణము కూడా ఇట్స్ ఎ టెంపరరీ స్టాఫ్. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడిగా ఉన్నాడా, మానవుడిగా ఉన్నాడా? మానవుడిగా ఉన్నాడు. మరి దేవుని కార్యాలు ఎలా చేశాడు? పరిశుద్ధాత్మ ద్వారా. దేవుడి నుంచి భూమి మీద మానవుడిగా ఆయన చేసే కార్యాలను చూసి నేర్చుకొని వాటిని ఇక్కడ చేశాడంట. యోహాను సువార్త 5:26. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, ఇప్పుడు తండ్రికి జీవం ఉంది. ఆది అది వాక్యం ఉండిన వాక్యము దేవుడే. వాక్యం ఎరిగిన వారు యేసుని ఎరిగిన వారు, యేసుని ఎరిగిన వారు తండ్రిని ఎరిగిన వారు. మూర్తిభవించినటువంటి తత్వం అంట. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఎక్స్ప్రెస్ ఇమేజ్. ఎంతమందికి ఉంటారు అలాగా? అందరూ అలాగే ఉంటారు. అలాగే కూడా తండ్రి ఎలాగుంటాడో యేసుప్రభు వారు కూడా అలాగే. అందుకే ఎక్స్ప్రెస్ ఇమేజ్. ఎక్స్ప్రెస్ ఇమేజ్ అంటే తండ్రి ఎంత కనికరం గలవాడో కుమారుడు కూడా అంతే. తండ్రి అలాంటి వాడో కుమారుడు కూడా అలాంటి వాడే. సేమ్ ఎక్స్ప్రెస్ అన్నమాట. దిస్ ఈజ్ వాట్ జీసస్ ఇస్. ఇప్పుడు తండ్రికి ఇక్కడ మాట్లాడుతున్న ఎవరి గురించి? తండ్రి గురించి. ఫర్ యాజ్ ద ఫాదర్ హ్యాస్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్. తండ్రికి తనలోనే ఉందంట జీవము, తన కంట్రోల్లోనే ఉందంట. ఎవరి కంట్రోల్లో ఉందంట? పోనీ తండ్రి జీవము వేరే ఎవరి కంట్రోల్లో అయినా ఉందా? ఎవరి కంట్రోల్లో ఉంది? తండ్రి హిమ్సెల్ఫ్, తనంతట తాను కంట్రోల్లో ఉందంట. అది నిత్యము ఉంటుందంట, దాన్ని ఎవరూ తీసుకోలేరు. హీఈస్ వెరీ పవర్ఫుల్. సో తండ్రి తనంతట తాను ఎలా జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడుటకు కుమారునికి ఏమిచ్చాడంట? అధికారం ఇచ్చాడంట. అంటే ఇప్పుడు తండ్రి తనంతట తాను ఎంతకాలమైనా బతకగలడు, ఎవరో దాన్ని ఆపలేరు. మరి కుమారుడు కూడా, నువ్వు కూడా నీ ఇష్టం వచ్చినంత కాలం నువ్వు అలాగే బతకలో యుగయుగములు అనే వరాన్ని కుమారుడికి ఎవరు ఇచ్చారంట? తండ్రి ఇచ్చాడంట. మరి కుమారుడు సిలువలో ఎందుకు చనిపోయాడు? అసలు చావని జీవం అది. ఏం జీవము? మరణమెరగని జీవము. మరణమెరగని జీవము ఎలా మరణించింది? కుమారుడు కూడా తనంతట తానే జీవము కలిగినటకు అధికారం ఇచ్చాడంట. మరి ఇంత అధికారం కలిగినోడు మరి చనిపోడు. దెన్ వై డిడ్ హి డై? హౌ డిడ్, అసలు ఎలా చనిపోయాడు? అదే ఆశ్చర్యం కదా. ఎలా చనిపోయాడు? హౌ కెన్ హి డై? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఫాదర్ టు డై. అంటే తండ్రి చనిపోవడము అసాధ్యము, అసంభవం. ఇప్పుడు కుమారుడికి కూడా అదే వరం ఇచ్చాడు. అంటే తండ్రికి ఎలాగుందో అలాంటి వరమే ఇచ్చాడంటే, ఇంకా తగ్గించి ఇచ్చాడా? లేదు. అలాంటి అంటే కుమారుడు చనిపోవడం అనేది అసంభవం.
ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ద సన్ టు డై, బట్ హౌ డిడ్ హీ డై? కానీ ఆయన చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఎంతమందికి అర్థమైంది నా ప్రశ్న? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ దిస్? బికాజ్ ఇఫ్ యూ స్టడీ దిస్, దట్స్ వాట్. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగనే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉన్నట్టు కుమారునికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు తండ్రిని ఎవరో చంపలేరు, అంటే కుమారుణ్ణి ఎంత నమ్మి ఆ సామర్థ్యం ఇచ్చేశాడు కుమారుడికి. అంటే ఇప్పుడు కుమారుడు కూడా అలా జీవించగలడు, ఎవరు ఏం చేయలేరు. హీ క్యాన్ లివ్ ఫర్ ఎవర్. ఈ భూమి మీద పుట్టినా కూడా ఆయన నిత్యము జీవించగలడా లేదా? హీ క్యాన్ లివ్ లైక్ దాట్ ఫర్ ఎవర్. అసాధ్యమైన అలా జరిగింది. ఏది అసాధ్యమైంది? చనిపోవడం అనేది అసాధ్యమైంది. అది ఎలా సాధ్యమైంది ఇప్పుడు తెలుసుకోవాలి మనం. ఎలా చనిపోయాడని కాదు, ఎందుకు చచ్చిపోయాడు, బలహీనుడై కాదు, చావని వాడు ఎలా చనిపోయాడు. అవునా? ఎంతమంది తెలుసుకోవాలన్నది. హౌ కెన్ దిస్ మ్యాన్ హూ ఈజ్ ఇంపాసిబుల్ టు డై డైడ్ ఆన్ ద క్రాస్? ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. పక్కన వాళ్ళు చెప్పండి, ఎలా చనిపోయాడు యేసుప్రభు వారు? ఆయన శిలువ మీద చనిపోవడం అసంభవం. అసలు అది ఒక అద్భుతం. ఎలా చనిపోయాడో చూసుకోవాలి. హౌ కెన్ ఈ డై ఆన్ ద క్రాస్? ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి జీవము ఎటువంటిది? తండ్రి. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18. లెట్స్ రీడ్ 17 and 18. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడు. నేను మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. అంటే తండ్రి ఆ బిడ్డకు తనంతట నాలాగే జీవం ఉండాలని కుమారుడికి ఇచ్చేసి ఇప్పుడు కుమారుని అడుగుతున్నాడు, నువ్వు కొంతకాలం దాన్ని పక్కన పెట్టగలవా? అంటే ఇప్పుడు చనిపోవడం అనేది, ఇప్పుడు యేసుప్రభు చనిపోవడం అనేది ఆయన తండ్రి చేసే పనా, యేసు తనంతట తాను చేసే పనా? దాన్ని నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనెను. ఇప్పుడు చావని అధికారము కూడా తండ్రి ఇచ్చాడు. దాన్ని కొంతకాలం పక్కన పెట్టి తీసుకునే అధికారం కూడా ఎవరిచ్చారు? తండ్రి. తండ్రి చేయలేడు గనక ఒక వ్యక్తిని తయారు చేశాడు కుమారుడు అని. ఎంతమందికి అర్థమైంది? అందుకే కుమారుడు చనిపోగలడు, తండ్రి చావలే. సో చావని తండ్రి తనకంట చిన్నవాడైన తన కుమారుడికి జన్మనిచ్చాడు. అంటే అంటున్నాడు తండ్రి, కుమారుడా నేను చావలేను, నాది జీవము, కాబట్టి నువ్వు నాకంటే చిన్నవాడు కాబట్టి నువ్వు కొంతకాలం, కానీ నువ్వు కూడా చావని అధికారం ఇచ్చాను, కానీ నువ్వు కానీ చిన్నవాడు కాబట్టి నువ్వు కొంతకాలం దీన్ని తీసి పక్కన పెట్టి 3 రోజులు మళ్ళీ దీన్ని తీసుకో. ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే. ఎవడునూ ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం గలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం గలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను. ముందు ఇటువంటి జీవాన్ని ఇస్తా, ఆ తర్వాత నువ్వు భూమి మీదకి వెళ్ళి నువ్వు మరణించాలా, అప్పుడు నువ్వు అంగీకరించాలా. ఓకే, నువ్వు పాపైపోయిన అంగీకరించాలి, పాపైపోయిన అంగీకరించాలా. అందుకే కదా మరి ఆయనకి నరకపు మరి పాత్రలపు తాళపు చెవులు ఆయన చేతిలోకి వచ్చాయి. సాధారణంగా ఎవరిని శిక్షించాలా? దోషిని శిక్షించాలా. కానీ దోషం లేని వాడికి ఏం పడ్డది అంటే, ఇప్పుడు ఈ జీవం అనేది ఎవరి కంట్రోల్లో ఉంది? యేసయ్య కంట్రోల్లో ఉంది. ఆయన 3 రోజులు మరణాన్ని అంగీకరించాడు. నేను పాపినైపోయాను కాబట్టి నేను చనిపోతున్నా అని ఆ మరణాన్ని విడిచిపెట్టాడు. ఆయన జీవాన్ని విడిచిపెట్టాడు 3 రోజులు. తర్వాత మళ్ళా జీవాన్ని పొందుకొని ఆయన ఇప్పటికీ జీవిస్తున్నాడా లేదా? జీవిస్తున్నాడు. ఇది తెలుసుకుంటేనే నీ ప్రార్థన లోతు పెరుగుతుంది. దెన్ యూ క్యాన్ స్ట్రెచ్ ద హోలీ స్పిరిట్ టు ద రెవల్యూషన్ నాలెడ్జ్ దట్ యూ క్యాన్ రిసీవ్ ఫ్రమ్ హెవెన్. యూ విల్ లిమిట్ ద హోలీ స్పిరిట్. లేకపోతే నువ్వు ఆత్మనే పరిమితం చేస్తావు. ఈ ఆత్మ అనేక కార్యాలు చేస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటావో, ఈ జ్ఞానాన్ని బట్టి ఈ పరిశుద్ధాత్మని నీవు లోకానికి ఆశ్చర్యకరంగా వాడుకోగలవు. నువ్వు పౌలకు అప్పుడు ఎవరు? నరహంతకుడు, పాపి, దోషకుడు, హింసకుడు, వాక్యం బోధించే స్టిఫెన్ లాంటి వాళ్ళని హత్య చేసినాడు. సో ఈవెన్ సాల్ పర్సిక్యూటెడ్ జీసస్. బాయ్ ఆయన ఎక్కడో తండ్రి కుడిపార్శ్వన కూర్చుండి ఇక్కడి నుంచి ఆయన హింసించాడు. అందుకే చెప్తాను, వాట్ యు డూ హియర్ ఎఫెక్ట్స్ హెవెన్. వాట్ యు డూ హియర్ ఎఫెక్ట్స్ హెవెన్. ఇదే సౌలు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూద్దాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 6-8. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. ఎప్పుడు చూద్దాం.
నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. అంటే పౌలు ఎప్పుడైతే రక్షింపడ్డాడో పౌలుకి ఏమొచ్చింది? జీవము అనండి, జీవం. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైంది. సో అందరూ కూడా ఓడలో చనిపోవాల్సినప్పుడు పౌలు చనిపోయాడా? పడవ ఉండాల్సిన పని లేదు. ఆ పడవ పక్కన చెక్క ముక్కున్నా చాలు, గురికి వెళ్ళిపోవచ్చు నువ్వు. అవునా కదా? యూ డోంట్ నీడ్ ఎవ్రీథింగ్. అంత ఆరోగ్యం ఉండాల్సిన పని లేదు, అని జరగాల్సిన పని లేదు. ఓకే, సో యూ క్యాన్ లివ్ అ పవర్ఫుల్ లైఫ్, బెస్ట్ లైఫ్, ఈవెన్ విత్ హ్యావింగ్ ద లిటిల్ స్టఫ్ దట్ యూ హ్యావ్. సో ఈ పౌలు అందరూ చనిపోతున్నా అతను మటుకు ఓడలో చనిపోయాడా? చావలే. ఈయనే కాదు, వాళ్ళని కూడా బతికించి ఒడ్డుకి తీసుకెళ్ళాడు. హీ టుక్ దామ్ టు ద అదర్ ఎండ్. అందుకే అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు తిమోతిలో, నేనిప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము. అంటే ఇప్పుడు పౌలు పోయే కాలము ఎవరి కంట్రోల్లో ఉంది? పౌల్లో ఉంది. ఓడలో చనిపోవాల్సిన పౌలు ఏమంటున్నాడు? మీరే కంగారు పడద్దు అంటున్నాడు, నేను అప్పుడే పోను అంటున్నాడు. ఎందుకంటే దీనివల్ల నీ ప్రార్థనా సామర్థ్యం పెరుగుతుంది, నీ విశ్వాసం మారుతుంది. ఇంత గొప్ప దేవుడున్న జ్ఞానము లేక నీవు ఏం ప్రార్థించాలో తెలియని పరిస్థితి. ఓకే, దిస్ విల్ గివ్ యూ అక్యురేట్ ప్రేయర్ లైఫ్, హౌ టు ప్రే అండ్ డిమాండ్ సమ్ థింగ్స్. అలాగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ సంపూర్ణ ఆత్మనే ఎంతమంది సంపూర్ణంగా వాడుకుందాం అనుకుంటారు? పుట్ ద డిమాండ్ ఆన్ ద అనాయింటింగ్. ప్రతి ఒక్కళ్ళలో అభిషేకం ఇచ్చాడు. ఎంతమంది పరిశుద్ధాత్మ ఉంది? యేసు దేవుడు అనే ప్రతి ఒక్కళ్ళలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉంది. ఎంతమంది జ్ఞానముతోటి, అందుకంటారు నా ప్రజలు పరిశుద్ధాత్మను ఎందుకు వాడుకోలేక నశించిపోతున్నారు? జ్ఞానం. ఏ జ్ఞానము? పరలోకము నుంచి వచ్చు మర్మ జ్ఞానము. శిష్యులు అంటాడు, మీకు ఈ జ్ఞానం ఇవ్వబడ్డది. సో ద నాలెడ్జ్ విల్ give your prayer life to expect a demand, to expect and keep a demand on the Holy Ghost and receive from it. నీవు జ్ఞానం పొందుకోవడం వల్ల పరిశుద్ధాత్మను ఏం అడగాలో అది పొందుకొని నీవు సమృద్ధిగా జీవిస్తావంట. You see that now? So that you can get wisdom and pray. Let's go to Acts 14:19-20. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19-20. అంతియొకయ నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతని చనిపోయనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. 2 రాళ్ళు. ఇక్కడ అంతియొక నుండి ఈకొన నుండి యూదులు వచ్చి, ఒక ఊరి నుంచి ఎంతమంది వస్తారు యూదులు? వేసుకో, ఒక 500 మంది, ఇటొక 500 మంది. జనసమూహములను తన పక్షముగా చేసుకొని ఈ 1000 మంది ఇంకెంతమంది తీసుకున్నారంట? ఇంకొక 5000 మందిని వేసుకున్నారు. జనసమూహములు అంటే ఒక 4-5 మంది చేసుకొని పౌలు మీద 5,000 మంది, ఒక్కొక్కడు ఒక రాయి రువుతాడా? 4-5 రాళ్ళు రువుతాడా? 5,000 మంది 5 రాళ్ళు వేసుకో, 5 × 5 అంతా 25,000 రాళ్ళు. పౌలు బతుకుతాడా? చంపేశారు. కానీ పౌలు కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందాడో తనంతటా జీవము కలిగిన వాడు. అక్కడ ఓడలో చనిపోలేదు, ఇక్కడ జనాలు చంపేసినా కూడా ఏం జరిగింది? వాడు చనిపోయాడు అనుకొని రాళ్ళు రువ్వి అతడు చనిపోయాను అనుకొని వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా, అంటే శిష్యులు ఎవరు? నిత్య జీవము కలిగిన వారు. జీవాన్ని ఒకప్పుడు భయపడిపోయి చనిపోదాం అనుకునే వాళ్ళు ట్రైనింగ్ పొందుకొని గొప్ప గొప్ప అద్భుతాలు చూసి వారు జీవాన్ని ఎలా వాడుకోవాలా అనే రీతిగా తెలుసుకున్న వాళ్ళు అతన్ని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెబర్బకు బయలుదేరిపోయాను. మళ్ళీ స్వార్థం వెళ్ళిపోయాను. ఇప్పుడు నెక్స్ట్ డే రెస్ట్ కూడా లేదు. అంటే ఒక రాయి తగిలి చనిపోతే బ్రెయిన్ బయటకు వచ్చి ఉంటుంది, కన్ను పోయి ఉంటుంది, ఛాతికి తగిలి ఉంటుంది, మొత్తం ఒళ్ళంతా మాంసం ముద్దలాగా అయిపోయి ఉంటుంది. అలాంటి వాడు వెంటనే స్వస్థపడిపోయి మళ్ళా లేచిపోయి వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటి? శిష్యులకు ఉండేటువంటి జీవాన్ని ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? సౌలుకి ఇచ్చారు. ఇప్పుడు మరణము ఒకళ్ళ నుంచి ఒకరికి వెళ్ళి చంపేస్తుంటే మరణంకి ఎక్కువ శక్తి ఉంటుందా? జీవానికి ఎక్కువ శక్తి ఉంటుందా? జ్ఞానము అనండి. విజ్డమ్ ఈజ్ నాట్ ప్రొవోకింగ్ యూ టు ట్రాన్స్ఫర్ యువర్ లైఫ్ టు అదర్స్. శిష్యుల్లో ఏంటి? ఎవరు పడితే ఎప్పుడు పడితే అప్పుడు చంపేసేటువంటి జీవమా? వాళ్ళకి కావాలన్నప్పుడు చనిపోయేటువంటి జీవమా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఏసయ్యకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ పౌలు కూడా లేచిపోయాడు, శిష్యుల్లో ట్రాన్స్ఫర్ చేశారు. గాట్ సంథింగ్ వి విల్ ట్రాన్స్ఫర్. వెంటనే హీల్ అయిపోయాడు, మొత్తం నార్మల్ అయిపోయాడు. వాకప్ మళ్ళీ బర్నబా పద అంటే బర్నబా షాక్. మళ్ళీ స్వార్థ ప్రకటిద్దాం. నెక్స్ట్ డే ప్లాస్టిక్ సర్జరీలు చేసినా సరే ఫేస్ నార్మల్ అవ్వదు, అవునా కదా? అన్ని రాళ్ళు ఎట్టు కొడితే ముక్కొంకర అయిపోతుంది. వాకప్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ అగైన్. ఎన్నోసారి గండం గడిచింది? 2వసారి. అపోస్తుల కార్యము 28:3-6. అప్పుడు పౌలు
మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనిన న్యాయవర్తనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అంటే ఏంటి? ఇది కాటేసినటువంటి మనిషి ఇప్పుడు దాకా బతకలేదు, బతకడు. అటువంటిది ఎవరిని టార్గెట్ చేసింది? సౌల్ని, పౌలైన సౌల్ని. రైట్. అతడైతే ఈ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. ఏం చేశాడంటే పౌలు ఆయన పక్కన పడేసి మళ్ళీ మరణం కంటే నాలో జీవం గొప్పదే అని. యు సీ దట్ నౌ. ద లైఫ్ ఇన్ పాల్ ఈస్ గ్రేటర్ దాన్ ద డెత్ ఇన్ ద స్నేక్, ద వెనమియస్ విషియస్ స్నేక్. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత 2 నిమిషాలకి చచ్చిపోవాలా? 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది. ఒళ్ళు వాసిపోవాలా, నల్లగైపోవాలా, ఇటు పోవాలా, ఏం జరగట్లేదు. మొత్తం అక్కడ ఉండే ఆదివాసులు, ఆ దీవులు వాళ్ళందరూ కనిపెడుతున్నారు ప్రెసిడెంట్తో సహా. నీ గురించి కూడా చాలా మంది అనుకున్నారు, అయిపోద్దని. ఏం కాలే. ఐఎమ్ స్టిల్ దేర్. ఎన్నోసార్లు అనిపించింది చచ్చిపోతాం, ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు, ఎందుకు ఈ రోగాలు, ఈడిది ఏం బతుకుతాం, ఈ పిల్లలతో ఏం బతుకుతాం, ఇది ఇలా చేస్తుంది, అది పోయింది, ఇది పోయింది, అయినా బతుకుతున్నావా లేదా? సీ దట్ యూఆర్ స్టిల్ లివింగ్. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. చూడండి, చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయమును మాని వెంటనే అభిప్రాయం మార్చుకున్నారంట. ఇతడు ఒక దేవత అని చెప్పసాగి మ్యాటర్ మార్చేసుకున్నారంట. ఇది ఎవరంట అంటే ఆ డప్పులు తెచ్చేసి డాన్స్ చేయడం మొదలు పెట్టారంట. పౌలు దేవుడు. యు సీ దట్ నౌ దే చేంజ్ హిస్ ఒపీనియన్. అంటే ఏంటి? ఇతను మానవుడు కాదు అని. ఎలాగ జీవము ద్వారా బయట మరణాన్ని అధిగమించాలి, బయట వాని చిత్తము శత్రువు చిత్తాన్ని అధిగమించి నాకు ఇచ్చిన జీవాన్ని దేవుని చిత్తానికి వాడుకోవడానికి సమృద్ధిగా ఎలా చేసుకోవాలా? God promotes the life. He extends the life which is in line with his purpose. God promotes the life and increases the span of life. అంటే ఇక్కడ కూడా పౌలు మూడోసారి తన జీవము పోవలసిన జీవాన్ని ఉంచుకున్నాడు. ఇటువంటి పౌలు అనేక గండాలు దాటి ఇది 3 గండాలే. ఒక చోట సభలో అందరూ ఈడ్చుకొచ్చి చంపేస్తామని చూశారంట పౌల్ని. అక్కడ కూడా ఆయన బయటపడ్డాడు పౌలు. అనేక గండాల నుంచి పౌలు బయటపడి లాస్ట్కే వృద్ధుడైపోయిన తర్వాత, అతని పని దేవుని చిత్తం అంతా అయిపోయిన తర్వాత, అప్పుడు దేవుడు అతనికి నీ టైం అయిపోయింది, నీకు ఇచ్చిన పనిని పూర్తిగా ముగించేశావు, ఇప్పుడు వచ్చేసాయి అంటున్నాడు. ఆ తర్వాత ఎవడైనా చంపితే అప్పుడు పౌలు ఎలా చేస్తాడు? అప్పుడు దాకా ఎలా చేయడు. ఎప్పుడైతే లోక పాపము ఈయన మీదకి వచ్చేసి పాపం ఎత్తుకున్నాడో అప్పుడు ఆయన మరణించడానికి ఒప్పుకున్నాడు. ఆయన జీవాన్ని పక్కన పెట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత ఏం చేశాడు? యేసయ్య జీవాన్ని. అందుకే అంటాడు తండ్రే కుమారుని లేపాడు. ఎందుకంటే అధికారం ఇచ్చింది, అలా పెట్టడం తీయడం కూడా ఎక్కడి నుంచి పొందుకున్నాడు? తండ్రి నుంచే. కాకపోతే అధికారాన్ని యేసయ్య దుర్వినియోగపరిచాడా, సద్వినియోగపరిచాడా? తండ్రి చిత్తానికి లోబడ్డాడు. కానీ ఆయన మోకరించి ప్రార్థించి తండ్రి చిత్తం వైపు తన యొక్క తలంపులను కూడా మార్చుకున్నాడు. అందుకే తండ్రి అతనిని ఏం చేస్తానంట? ప్రేమిస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? సో నీకు ఇచ్చే వనరులను, నీకు ఇచ్చే వాటిని దేవుని చిత్తంగా వాడుకోవాలి. వాళ్ళ మైండ్ మారిపోయిందంట. అటువంటి పౌలు ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక్కడ 2 తిమోతి 4:6 నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు ప్రతిరోజు పోవలసినాడు, పోయాడా? పోలే. ఇప్పుడు పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రాణార్పణముగా పోయబడుతుందంట. ఇప్పుడు నౌ ఐఎమ్ pouring out, ఐఎమ్ డైయింగ్ నౌ. నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. మంచి పోరాటం. సడన్ గా కూడా కాదు, నేను వెళ్ళిపోయే టైం వచ్చేసింది అని చెప్పి మరి గంటలు లెక్క పెట్టుకొని పోతున్నాడు పౌలు. చదవండి. దీన్ని ఏమంటారు? ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వారు, పాము ఇష్టం వచ్చినట్టు, కరోనా ఇష్టం వచ్చినట్టు, ఎవరిష్టం వచ్చినట్టు చంపడం కాదు. నీ ఇష్టం వచ్చినప్పుడు, నీ సమయము దేవుని పట్ల ముగించినప్పుడు చనిపోవడాన్ని ఏమంటారో తెలుసా? సమృద్ధి గల జీవము. సో జీసస్ కేమ్ టు గివ్ దిస్ లైఫ్. అనేక గండాల్లో పౌలు అయిపోవాల్సినాడు. పాము కడితే 5 నిమిషాలే, అవునా కదా? దిస్ ఈస్ డెడ్లీ. దిస్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్. హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను ఇప్పుడు ప్రాణాపరంగా పోయిచున్నాను, నేను వెడలిపో కాలం సమీపం ఉన్నది. చదవండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అంటే నాకు కావలసినంత స్వార్థ నేను చేశా, నేను తృప్తి పొందా, బతకాల్సిన రోజు బతిక, చేయాల్సింది చేశా, దేవుని చిత్తాన్ని పూర్తి చేశా, విశ్వాసాన్ని కాపాడుకున్నా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది ఇప్పుడు వెళ్ళిపోతున్నా. దేనికోసం వెళ్తున్నా? ప్రమోషన్ గా వెళ్తున్నా. నేను ఇప్పుడు చనిపోయే సిలువ మీద అన్ని నామముల కన్నా పరిణామం అవుతుంది. ఐ వాంట్ టు బి ప్రమోటెడ్, నాట్ టు ఫియర్. దీన్ని ఏమంటారు? సమృద్ధి గల జీవము. యూజింగ్ యువర్ లైఫ్ టు గెట్ ప్రమోటెడ్ ఈవెన్ ఇఫ్ యూ డై. అందరికేమో చావు, నీకేమో ప్రమోషన్.
మే దిస్ లైఫ్ బీ యూస్ఫుల్ టు యూ ఇన్ ఎవ్రీ ఏరియా. ఇన్ని అపోస్తులతో సహవాసం చేశాడు. ఒకవేళ పౌలు కూడా కొంచెం ఎక్కువ అయిపోయి నాకు వేస్ట్ అపోస్తులు, వాళ్ళకి మిరకల్స్ ఫాల్స్ ఫేక్ అన్నాడు అనుకో, హీ మే నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఓకే, హెన్స్ఫార్త్ హీస్ గోయింగ్ ఫర్ క్రౌన్. ఏసే ఏమన్నాడు? ఏసే ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వాన కూర్చోడానికి అంటున్నాడు. అది కనపడుతుంది నాకు. స్టెఫెన్ కొట్టేస్తున్నప్పుడు ఏం చూశాడు? తండ్రి కుడి పార్శ్వాన కుమారుడు ఉంచున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు హెవెన్, స్ట్రైట్ అవే టు ద థ్రోన్, టు సీ దట్ ప్లేస్. ఇఫ్ ఎట్ ఆల్ యూ లీవ్ దిస్ ప్లానెట్, యూ షుడ్ లీవ్ టు ప్రమోషన్. అది కూడా తెలుసుకొని నీ టైం అయిపోయినప్పుడే నీ పిల్లోడికి, నీ మనవరాలకి పెళ్లి చేసి, అమ్మయ్య చాలులే, మళ్ళీ ఈడి పిల్లల్ని నేనేం చూడను, చాలు ఈ 80-90 చాలు అని చెప్పి అందుకే దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడంట. అంటే నీకు తృప్తి వస్తుంది, చాలు ప్రభువా నేను వచ్చేస్తాను ఇంకా. అలాగే వెళ్ళి దాన్ని ఏమంటారు? సమృద్ధి గల జీవము. ఈ రోజు నుంచి మనమందరము ఈ జీవము పొందుకుందాము గాక. ఎంతమంది దీని కొరకు ప్రార్థిస్తారు? డిమాండ్ చేయాలి. తీసుకెళ్ళిపోయిన ఆయన ఏం బతికిది, అది మామూలు జ్ఞానం లేని మాట. అటువంటివన్నీ క్యాన్సిల్ అయిపోను గాక. 2వ పేతురు 1వ అధ్యాయము 13-15 చూద్దాం. 2వ పేతురు 1వ అధ్యాయము 13-15. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చినది. పేతురుకి ఇంకా చాలా చేయాలని ఉంది, ఇంకా ఏదో ఉంది. కానీ దేవుని చిత్త ప్రకారము, ప్రణాళిక ప్రకారం, అతని దీర్ఘాయువు ప్రకారం, అతని టైం ప్రకారం అతని టైము వచ్చేసింది. చాలు, నేను ముగించేసా. పేతురు ఎంతవరకు చేసావు, ఇక చాలయ్యా, నేను ఇంకోళ్ళని వాడుకుంటా. ఈ భూమి మీద నీ ప్రణాళిక అయిపోయింది. ఇప్పుడు పరలోకంలో నీకు కూడా కిరీటం ఉంది. ఇదిగో బల్ల దగ్గర నాతో పాటు నువ్వు భోజన బల్ల వద్ద పాల్గొనడానికి నీకు సిద్ధముగా ఉంది. ప్లస్ ఈ పరలోకానికి నీవు ఒక మూల స్తంభముగా ఉన్నావు. చాలు, దానికి కావాల్సినటువంటి పని నువ్వు చేసేసావు, వచ్చాయి అంటున్నాడు అనమాట. పేదప్పుడు పేదరు చెప్తున్నాడు మెసేజ్లో, నేను టైం అయిపోయింది, నేను చెప్పాను కదా 50 ఏళ్ళు 60 ఏళ్ళు మినిస్ట్రీ నాకు అయిపోయింది. నేను 40 ఏళ్ళకి మొదలు పెట్టా, ఇప్పుడు నాకు 160 ఏళ్ళు మినిస్ట్రీ చేశా, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. అడిగాక మొదలు చేశాను, అందరూ చంపేద్దాం అనుకున్నారు, ఎవ్వడికి దొరకలే. ఇప్పుడు ఇగో ఈ పక్కోడికి దొరుకుతున్నాను నేను. ఎందుకు? నా టైము అయిపోయింది కాబట్టి. దీన్ని ఏమంటారు? సమృద్ధి గల. ఇప్పుడు చెప్పండి, దీన్ని యేసు అనుభవించాడు. నరహంతకుడైన సౌలు పౌలుగా మారాడు, అతను కూడా దీన్ని అనుభవించాడు. తర్వాత ఎవరు అనుభవించారు? పేతురు. తర్వాత ఎవరు అనుభవిస్తారు? నువ్వు నేను అనుభవిస్తాను. వి విల్ ఎంజాయ్ దిస్ లైఫ్. ఓకే, దిస్ ఈజ్ ద లైఫ్ దట్ జీసస్ గేవ్. ఎంతమంది ప్రార్థన మార్చుకుంటారు? డిమాండ్, పుట్ ఎ డిమాండ్. హీ ఈజ్ ఎ గాడ్ హూ ఫుల్ఫిల్స్ ద డిజైర్స్ ఆఫ్ ద హార్ట్. దిస్ ఈజ్ హౌ పీటర్ వెంట్ యూజ్ దిస్ లైఫ్. 1 యోహాను 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నింటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను. ఎవరైతే యేసుని నమ్మారో వాళ్ళకి అభిషేకం వస్తుందంట. ఏంటది? పరిశుద్ధాత్మ అనండి. పరిశుద్ధాత్మని ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? అభిషేకం. అందుకే యేసు అంటాడు, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తానంట? ఆయన మీకు ఏం చేస్తాడంట? బోధిస్తాడంట. సర్వసత్యంలోనికి టీచర్. ఇక్కడ ఏమంటున్నాడు? అభిషేకము. అభిషేకము చేసి, అభిషేకం కాడి విరగొడుతుంది, స్వస్థపరుస్తుంది, అద్భుతాలు చేస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, అన్నీ చేస్తుంది, నీతిమంతుగా పరిశుద్ధిగా చేస్తుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంట చేసేది? బోధ. టీచర్స్. ఈ అభిషేకం నీకు బోధిస్తుందంట, నీలో ఉండే జీవాన్ని ఎలాగ సాగదీసి సమృద్ధిగా వాడుకోవాలా. సో ద అనాయింటింగ్ విల్ టీచ్ యూ. ఎంతమంది లోపల ఉండే అభిషేకం ఇది సత్యం, దీన్ని వాడుకోవాలనిపిస్తుంది అంటే ఈ అభిషేకం నీకు ఏం చేస్తుంది? బోధిస్తుంది. దిస్ అనాయింటింగ్ ఇస్ టీచింగ్ యూ. ఓకే, ద హోలీ స్పిరిట్ ఈస్ టీచింగ్ యూ. దిస్ ఈస్ ఫ్రమ్ ద బైబుల్ అండ్ నౌ యూ వాంట్ టు నో దిస్ అండ్ యూజ్ ఇట్. ఈ రోజు నుంచి మనమందరము ఈ జీవము పొందుకుందాము గాక. అయ్యా, నా బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, ఇంట్లో వాళ్ళకి నేను ఆదరణకర్తగా మారాలా. నా స్నేహితులకి నేను ఆదరించి, ఐ వాంట్ బి ఏ కంఫర్టర్ లార్డ్ టు మై సిస్టర్స్, టు మై బ్రదర్స్. నా ఇరుగు పొరుగు వారికి, నా సహోదరులకు అందరికీ నేను ఆదరించేవాడిగా మారా. ఐ వాంట్ బి ఏ కంఫర్టర్ మై లార్డ్. సో యూ విల్ లివ్ లాంగ్. కంఫర్టింగ్ స్పిరిట్ టుడే. చేంజ్ మై టంగ్. నా నోటిని మార్చు నాయనా, నా తలంపులను మార్చు, నా బుద్ధిని మార్చు, నా ప్రతిదాన్ని మార్చు, నన్ను ఆదరించేవానిగా చెయ్యి. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.